బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ అయితే ఈ నెల 13వ తారీఖు వరకు అంటే రేపటి వరకు అయితే యూకేలో పర్యటించనున్నాడు. ముఖ్యంగా లండన్ లో పర్యటిస్తూ ఆయన అనేక సభలు సమావేశాల్లో మాట్లాడుతున్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రధాని కీర్ స్టార్మర్ తో ఆయన భేటీ కావాల్సి ఉంది. ఆయనతో సమావేశం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ కీర్ స్టార్మర్ అయితే మహమ్మద్ యూనస్ ని కలవడానికి విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే అక్కడ ఉన్నటువంటి రాజు చార్లెస్ IIIని కూడా కలవడానికి ప్రయత్నాలు చేస్తే అది కూడా కుదరలేదు. చివరికి ఆయన రేపటి వరకు ఉంటాను కదా, ఏదో ఒకసారి దొరుకుతుందేమో ఆయన అపాయింట్మెంట్, కనీసం ఒక 15 నిమిషాలైనా మాట్లాడతాను అంటూ యూనస్ అయితే అధికారులకు విన్నవించుకున్నా సరే అధికారులు అయితే ఆయన మాట వినలేదు. అంటే పైనుంచి ఆర్డర్ రాకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. చివరికి ఇటు రాజు చార్లెస్ III అలాగే ప్రధాని కీర్ స్టార్మర్ ఇద్దరూ కూడా మహమ్మద్ యూనస్ కి అయితే అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అయితే మహమ్మద్ యూనస్ ఏమంటున్నాడంటే గత పాలకులు అంటే బంగ్లాదేశ్ లో పరిపాలించినటువంటి షేక్ హసీనా, ఆమెకు సంబంధించినటువంటి మంత్రులు అందరూ కూడా బంగ్లాదేశ్ లో అనేక వేల కోట్లు తినేశారు. ఆ డబ్బంతా కూడా ప్రపంచ నలుమూలలకు వెళ్ళింది. ముఖ్యంగా ఎక్కువ భాగం లండన్కి వచ్చింది. ఆ డబ్బుని మళ్ళీ ఇప్పించే బాధ్యత మళ్ళీ కీర్ స్టార్మర్కే ఉందంటూ ఆయన్నైతే బాధ్యత వహించమని చెప్పడం జరిగింది. అలాగే మరొక సభలోనేమొచ్చేసి షేక్ హసీనా యొక్క నోరు మూయిద్దామంటే మోదీ మూయించనివ్వడం లేదు అంటూ మరొక సభలో కూడా మోదీపై వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి సమయంలో కీర్ స్టార్మర్ తో మాట్లాడి డబ్బుని వెనక్కి తీసుకొస్తానని బంగ్లాదేశ్ యొక్క నాయకులకి అధికారులకి చెప్పినటువంటి మహమ్మద్ యూనస్ కి ఇది భంగపాటే అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు ఒక 40,000 కోట్ల రూపాయలు వెనక్కి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అందుకే లండన్ వెళ్తున్నాను అని ఇక్కడ అధికారులకు చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎవరు? కీర్ స్టార్మర్ ను చార్లెస్ III. కాబట్టి ఇది ఒక విధంగా చాలా ఘోర పరాభవమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.